విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. విశాఖ మెట్రోకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి అనుమతులు వచ్చే అవకాశం ఉందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని 2 నుంచి 3 రోజుల్లోనే ఆమోదం లభించే అవకాశం ఉందని తెలిపారు. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే మెట్రో నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. నిర్మాణ పనులు ప్రారంభమైన తరువాత 3 ఏళ్లలోపే మెట్రోను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. విశాఖలో నిర్వహించిన పట్టణ గృహ నిర్మాణ శాఖ రీజనల్ వర్క్ షాప్ లో మంత్రి నారాయణ ఈ విషయాలను వెల్లడించారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు హైదరాబాద్ లో ఉన్న ఔటర్ రింగ్ రోడ్ తరహాలో విశాఖలో కూడా సెమీ రింగ్ రోడ్ నిర్మించాలనే ప్రణాళిక ఉందని చెప్పారు. ఈ ప్రాజెక్టుపై ప్రస్తుతం VARDA అధ్యయనం కొనసాగుతోందని తెలిపారు. రింగ్ రోడ్ నిర్మాణం పూర్తయితే నగరంలో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుందని చెప్పారు. అలాగే విశాఖ నగర అభివృద్ధికి హాట్కో సంస్థ సహకారం కూడా కీలకమని మంత్రి పేర్కొన్నారు. ఇక విశాఖ మెట్రో ప్రాజెక్టు తొలి దశలో స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు నిర్మాణం చేపట్టనున్నారు. మొత్తం 46.23 కిలోమీటర్ల మేర మెట్రో మార్గాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఇందులో స్టీల్ ప్లాంట్, కొమ్మాది, ఓల్డ్ పోస్ట్ ఆఫీస్, గురుద్వారా, చినవాల్తేరు, తాడ్చెట్లపాలెం అనే 3 ప్రధాన కారిడార్లు ఉండనున్నాయి. ఇందులో సుమారు 20.16 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో నిర్మించనున్నారు. ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించిన DPR సిద్ధంగా ఉండగా దీనికి కేంద్రం నుంచి తుది ఆమోదం రావాల్సి ఉంది. ఆమోదం వచ్చిన వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు. కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ మెట్రో ప్రాజెక్టును అమలు చేయనున్నాయి. మెట్రో పూర్తయితే విశాఖ నగరంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గి ప్రజలకు వేగవంతమైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది.